తాజాగా ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా మేము పరిగణించట్లేదు అని చెప్పడం జరిగింది. అదే ప్రశాంత్ కిషోర్ని కాళ్ళు పట్టుకొని ఆ రోజు మీ నాయకుడే కదయ్యా చెప్పాడు, ఇతనే మన పార్టీకి నడిపించేది, ఇంకా ఇతనే మన పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని ఆ రోజు చెప్పాడు కదా. ఆయన లేకపోయింటే 2019లో మీరు ఎక్కడుంటారు? అదే ప్రశాంత్ కిషోర్ వేసిన భిక్షతో మీరు 2019లో అధికారంలోకి వచ్చారు. ఆయన్ని వ్యూహకర్తగా మీరు చినుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చెయ్యేసుకొని ప్రకటించాడు కదా సభలో. ఆ రోజు అయ్యా జగన్ అలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటావని ఎందుకు అడగలేకపోయావయ్యా? నేటి రాజకీయ విశ్లేషణకు ప్రశాంత్ కిషోర్ ఎంత మాత్రం పనికిరానని కూడా కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాడు మంచోడు, దేవుడు, గొప్పోడు, వాళ్ళని వదిలొచ్చేసినప్పుడు వాడు ఎదవా, వాడి పనికిరానోడు, ఈ విధంగా వీళ్ళు వక్రీకరించి చూపిస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఫేవర్ వీళ్ళకి పట్టుకునేసింది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అవేమంటే ప్రజలు తెలుసుకొని వాళ్ళని గెలిపించిన వ్యక్తే వాళ్ళని తిడుతూ ఉన్నాడంటే వీళ్ళు ఎంత నీచులరా అని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకని వీళ్ళు దిగజారిపోయి ఈ విధంగా ప్రశాంత్ కిషోర్ పైన విషయం చెమ్ముతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి అవగాహన ఏమాత్రం లేదని కూడా చెప్తున్నారు కదా. సరే మీ ఇష్టం అబ్బా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అవగాహన ఉంది మీ పరిపాలన పైన, ప్రజలకు అవగాహన ఉంది మీరు ఏం చేశారు, ప్రజలకు అవగాహన ఉంది మీరు ఏం చేయబోతున్నారు. ప్రజలు తగిన రోజు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్కి అవగాహన లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి, అదేవిధంగా యువతకు అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన, ఉద్యోగులకు అవగాహన ఉంది. ఎందుకంటే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను చెయ్యి ఇట్ట తిప్పాడు జగనన్న. చెయ్యలా తిప్పుతూ చెప్పాడు, వారం అన్న నాకు వదిలేండి అన్న, నేను వారంలో చేస్తా అన్నాడు. ఇప్పటికి ఎన్ని వారాలు అయ్యాయో మీ జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. అదేవిధంగా యువతకి ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నాడు. దానిపైన యువతకు అవగాహన ఉంది, ఉద్యోగులకు అవగాహన ఉంది, మహిళలకు వాళ్ళ అవగాహనతో ఓటేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ భూస్థాపితం అయిపోతుంది. 2019 ఎన్నికలకు ముందు ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తిని ఎందుకు రాజకీయ విశ్లేషణకు పెట్టుకోవడం జరిగింది వైసీపీ నేతలు? ఒకటి వీళ్ళకేంటంటే ఆ రోజు ఎందుకు పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తే ఈ విధంగా విషం కక్కుతూ ఉన్నారు. ఒకటి 2019లో ప్రశాంత్ కిషోర్ వల్లే మేము గెలిచామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీలో ఏటు అయిన విజయసాయి రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను ఇంకెవరినో హత్తుకోలేదు, ప్రశాంత్ కిషోర్ గారిని హత్తుకున్నారు. తెలుసా? ప్రశాంత్ కిషోర్ గారిని హత్తుకుని నువ్వే నన్ను గెలిపించావని చెప్పాడు. అది తెలుసుకోండి. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎవరిని ఆ రోజు నమ్మకుండా ప్రశాంత్ కిషోర్ని నమ్మాడు మీ నాయకుడు. అలాంటి ప్రశాంత్ కిషోరే మీ నాయకుడిని వద్దాడు అంటే మీ నాయకుడు ఎలాంటి వాడు, మీ నాయకుడు నిజస్వరూపం తెలుసుకోండి అయ్యా. వైసీపీ నుంచి ప్రశాంత్ కిషోర్ పక్కకు తప్పుకున్నాడా లేకపోతే వారు బయటికి పంపించారనుకోవచ్చు? ఒకటి ఆయనే ప్రశాంత్ కిషోర్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది, నేనే తప్పుకున్నాను, నేను చేయటం లేదు అని చెప్పి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక క్రిమినల్స్ పార్టీ, ఒక రౌడీల పార్టీ, రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించే పార్టీ. ఆ పార్టీలో ఎవ్వరు వ్యక్తులు అక్కడ ఉండాలనుకోరు. ఎందుకంటే అక్కడ ఉంటే ఎవరు ఉంటారంటే రౌడీలు ఉంటారు, గూండాలు ఉంటారు, అదేవిధంగా ఏమన్నా మర్డర్లు చేసేవాళ్ళు, ఎర్రచందనం స్మగ్లర్లు మాత్రమే వైఎస్ఆర్సీపీలో ఉంటారు. మిగతా వాళ్ళంతా ఏంటంటే బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా ఈరోజు వీళ్ళంతా బయటకు వచ్చేయడం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది పలు సందర్భాల్లో. అలాంటి వ్యక్తిని ఈ రోజు ఇలా దుర్భాషలు ఆడడం, వ్యతిరేకించడం ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒకటి, రాజకీయాల్లో దూషణలు అనేది సర్వసహజం. ఈరోజు రాజకీయాల్లో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ చేయనంటంలో వాళ్ళ ఓటమి ఫ్రస్ట్రేషన్తో ఈరోజు బయటకు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంది, ఏంటో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావటం లేదు, వాళ్ళకి ఇంకేంటో అర్థం కావటం. అందుకని ఏమంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, అందుకని ఇంకేం చేస్తారు, ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి మాట్లాడాలి, ఎవడు కనబడితే వాడిని మాట్లాడదామని ఈ విధంగా దిగజారిపోయి మంత్రులు, ఎమ్మెల్యేలు అనేది కూడా లేకుండా నోటికే భాష వస్తే ఆ భాషతో సిగ్గుమానం లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ముందుగా చెప్పడం జరిగింది ప్రశాంత్ కిషోర్ గారు. ఈసారి మరి అదే జోషం కన్ఫర్మ్ అవుతుంది అనుకోవచ్చా ఏపీ? తప్పకుండా. ఇప్పుడు ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చెప్పాడంటే అతను ఏదో ఒక సర్వే బేస్ చేసుకోనో లేదా ప్రజల నాడి గ్రహించి చెప్పుంటాడు. ఈ రోజు ఆ ప్రశాంత్ కిషోర్ బయటికి రావడం కావచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి, అదేవిధంగా ఈ రోజు వచ్చి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని చెప్పి ఇక్కడ ఏమంటే క్లారిటీగా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరూ నమ్మటం లేదు. ఇంకొకటి, వాళ్ళతో పాటు ఒకప్పుడు మూవ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఓడిపోతారని బయటికి స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు కానీ ఓడిపోయే పార్టీలో ఉండరు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది కాబట్టి ఎవరు ఆ పార్టీలో ఉండటం లేదు, బయటకు వచ్చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చేసి ఈరోజు వాళ్ళు న్యూట్రల్గా ఉంటూ అదే ప్రజలకు నిజాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది కాబట్టి వాళ్ళకి సాఫ్ట్ కార్నర్గా తెలుగుదేశం పార్టీకి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి మంత్రాలు జరపడానికి కూడా ఒక ఆరోపణ జరుపుతున్నారు కదా. ఈ రోజు అదేం లేదే, నార్మల్గా లోకేష్ గారు పోయి స్పెషల్ ఫ్లైట్లోనే పోతారు. ఆ విధంగా ఆ రోజు వచ్చేటప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. ఆ రోజు డైరెక్ట్గానే మంత్రాలు చూపించారు కదా.
మళ్ళీ ఇంకొకటి దాంట్లో బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ ఏముంది, డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్లోనే ఆ రోజు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి రావడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ బ్యాక్ రావడం జరిగింది. అదంతా క్లారిటీగా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే వీళ్ళు దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ వైపు ప్రశాంత్ కిషోర్ నడవడాన్ని వీళ్ళు ఏ రకంగా జీర్ణించుకోగలుగుతున్నారంటారు? ఒకటి, వాళ్ళకి ఓటమి, నేను ఒకటే చెప్పదలుచుకున్నది, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఓటమి భయం పుట్టుకునింది. ఓటమి భయంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియటం లేదు, ఏం చెప్పాలో తెలియటం లేదు. అందుకని వాళ్ళకి ఓటమి క్లారిటీగా కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వీళ్ళు ఒక్క సీట్ అన్నా గెలుస్తారా అంటే గ్యారంటీ లేదు. అదేవిధంగా చిత్తూరు, రాయలసీమ 4 జిల్లాల్లో వీళ్ళకి తీవ్రమైన వ్యతిరేకత గాలి వీస్తూ ఉంది. దీన్ని తట్టుకొని నిలబడలేక ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతున్నాం, రేపు మనల్ని ఎవరేం చేస్తారో, మనం రేపు ఎక్కడికి పారిపోవాలనే ఫ్రస్ట్రేషన్లో దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇద్దరు పీకేలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పీకేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఒక పీకే, ప్రశాంత్ కిషోర్ ఒక పీకే అని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పీకేలు ఇది కాదయ్యా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు పీకుతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు పీకుతారు. ఈరోజు పీకేలు పీకకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని పీకడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పీకడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు మంచి చేయకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, యువత, మహిళలు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కలిసి మీకు పీకుతారు. పీకిన తర్వాత మీకు మీ జెండా కూడా ఉండదు. అది గ్రహించండి అయ్యా వైఎస్ఆర్సీపీ నాయకులారా. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారని కూడా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడారు. అదంతా నోటి మాటలు. ప్రజలు సంసిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే ఆయన ఏ విధంగా సీఎం అవుతాడయ్యా? తాడేపల్లి ప్యాలెస్కి సీఎం అవుతాడా, లేదా చెంచల్గూడ జైలుకి సీఎం అవుతాడా? ఆయన్ని ఓడించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఆయన్ని ఓడిస్తారు, బుద్ధి చెప్తారు.